జైళ్లలో మగ్గుతున్న 50 మంది రాజకీయ ఖైదీలను కేంద్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని అడ్వకేట్ దర్శనం నరసింహ తెలంగాణ ప్రజాఫ్రంట్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్ సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈ నెల 29న ఇందిరా పార్క్ వద్ద జరిగే ధర్నాకు ప్రజాస్వామ్యవాదులు అశేషంగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. నల్గొండలోని అంబేద్కర్ భవన్లో రాజకీయ ఖైదీల విడుదల చేయాలని కోరుతూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో రూపొందించిన గోడ పత్రికను ప్రముఖ న్యాయవాది దర్శనం నరసింహ బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో మావోయిస్టు పార్టీకి సహకరిస్తున్నారనే బూటకపు కేసులతో సుమారు 50 మందిని వివిధ జైళ్లలో అక్రమంగా నిర్బంధించారని ఆరోపించారు. ఇందులో 45 మందిని కేవలం విచారణ పేరుతోనే సంవత్సరాల తరబడి జైళ్లలో ఉంచడం అన్యాయమన్నారు. బెయిల్ అంటే ఏమిటో తెలియని, కనీసం షూరిటీలు కూడా ఇచ్చుకోలేని అమాయక ఆదివాసీలపై అక్రమ కేసులు బనాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. 2026 మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టు పార్టీ లేకుండా పోతుందని పార్లమెంటు సాక్షిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారని గుర్తు చేస్తూ అసలు పార్టీయే లేనప్పుడు ఇంకా వారి పేరుతో అక్రమంగా కేసులు కొనసాగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తక్షణమే వారందరినీ విడుదల చేసి స్వేచ్ఛగా జీవించే హక్కు కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజాఫ్రంట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిహెచ్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ జైళ్లలో మగ్గుతున్న 50 మంది రాజకీయ ఖైదీలను కేంద్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈ నెల 29న ఇందిరా పార్క్ వద్ద జరిగే ధర్నాకు ప్రజాస్వామ్యవాదులు అశేషంగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసమితి జిల్లా అధ్యక్షులు గోపాల్ రెడ్డి, బహుజన కమ్యూనిస్టు పార్టీ నాయకులు పర్వతాలు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా బాధ్యులు ఇందూరు సాగర్, డిటిఎఫ్ జిల్లా నాయకులు ఏడుకొండలు, మోత్కూరు శ్రీనివాస్, రామయ్య, దాడి భాస్కర్ రెడ్డి, ఎడవెల్లి నరసింహ, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అక్రమ కేసులు పెట్టి వాళ్ళని విచారణ పేరు మీద నిర్బంధించారు. కాబట్టి వెంటనే వాళ్ళని విడుదల చేయాలని చెప్పేసి ఇవాళ కేంద్ర ప్రభుత్వం అమిత్ షా గారు, ప్రధానమంత్రి గారు పార్లమెంటు సాక్షిగా మావోయిస్ట్ పార్టీ 2026 మార్చి 31 నాటికి ముగిసిపోయిందని, మొత్తం లేదని చెప్పేసి ప్రకటించారు. వాళ్ళు ప్రకటించిన ప్రకారమే మరి మావోయిస్టు పార్టీ పేరు మీద జైల్లో మగ్గతీస్తున్నటువంటి నిర్బంధించినటువంటి వాళ్ళని కూడా విడుదల చేయాలని చెప్పేసి ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టిగా రేపు జరగబోయేటువంటి ధర్నాకి ప్రజలంతా, యువకులు, విద్యార్థులు అందరూ కూడా తరలి వచ్చి దాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాజకీయ ఖైదీలను అదేవిధంగా విచారణ లేకుండా జైల్లో మగ్గుతున్నటువంటి ఖైదీలందరినీ విడుదల చేయాలని చెప్పి ఇందిరా పార్క్ దగ్గర 29 నాడు జరిగేటువంటి ధర్నాను జయప్రదం చేయవలసిందిగా ఈ సందర్భంగా ప్రజాధికారిని ప్రజాస్వామ్యవాదాన్ని కోరుతున్నాను. ముఖ్యంగా ఇలా జైళ్ళలో 50% మంది మగ్గుతున్న వాళ్ళందరూ కూడా ఏదో రకంగా ఆరోపణలతోటే కానీ వాటి విచారణ లేకుండా ఖైదీలుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఉపా చట్టం పేరు మీద కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో, అంటే ప్రశ్నిస్తున్నటువంటి సందర్భంలో దేశ వ్యతిరేక శక్తులుగా ముద్ర వేసి జైలులో వేస్తున్నటువంటి ఉపా చట్టం లాంటి చట్టాన్ని కూడా రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. దేశవ్యాప్తంగా దేశ ప్రధానమంత్రి అయిన మోడీ కూడా రకరకాల పేర్లతోని ప్రజల్ని వంచడానికే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఎవరైతే సొంతంగా ఆలోచించే శక్తి ఉన్నదో ఆ సొంతంగా ఆలోచించ చేసి ప్రజల పక్షాన నిలబడి పోరాడుతూ ఉంటారో వాళ్ళని అణచడం కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి మరి ప్రజలందరినీ కూడా సంఘటితంగా ఉండి ప్రజా ఉద్యమాల్లో మమేకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి ఈ ప్రజలందరినీ కూడా, ఈ రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.